హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అది ఒక అఫీషియల్స్ మీటింగ్. చాలా మంది అఫీషియల్స్, కలెక్టర్స్, ఎస్పీస్, అసిస్టెంట్ కలెక్టర్స్ వీళ్ళంతా అక్కడున్నారు. అంతేకాదు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకపక్ష బిల్లు ఆమోదానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ మీటింగ్ అనంతపురం కలెక్టరేట్‌లో జరిగింది. అక్కడ ఒక వ్యక్తి డీఆర్ఓ మాత్రం నాకెందుకు పట్టింది ఈ సోదంతా? వాళ్ళ ఎస్సీ వర్గీకరణ ఏంటో వాళ్ళు చూసుకుంటారు. ఏకపక్ష బిల్ ఏంటో వాళ్ళు చూసుకుంటారు అంటూ తను పేకాట ఆడుకుంటూ కూర్చున్నారు. పేకాట అంటే టేబుల్ మీద కార్డ్స్‌తో కాదండి. తన మొబైల్‌లో పెట్టుకొని అద్భుతంగా ఆన్‌లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ ఉన్నారు. అసలు ఎంత ఎడిక్టెడ్ అయిపోయారంటే చుట్టుపక్కల కెమెరాలు వెళ్తున్నాయా? చుట్టుపక్కల ఎవరైనా పలకరిస్తున్నారా? అనే విషయాన్ని కూడా ఆయన పట్టించుకోనంతగా ఆ పేకాటలో మునిగి తేలిపోతూ ఉన్నాడు. సో ఏకసభ్య కమిటీ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు కూడా ఆయన పనిలో ఆయన హ్యాపీగా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అందరూ ఎవరి పనిలో వాళ్ళున్నారు. కానీ ఈ డీఆర్ఓ మాత్రం తిని పేరు అనంతపురం డీఆర్ఓ మలోలా మాత్రం ఫోన్‌లో హ్యాపీగా ఆన్‌లైన్ రమ్మీ గేమ్ ఆడుకుంటూ గడిపేశారు. ఈయన ఎంత భావదారిద్ర్యం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అందరూ పని చేస్తుంటే మాత్రం ఈయన రమ్మీ గేమ్ ఆడుతున్నాడు. ఇంతమంది అఫీషియల్స్ ఉండి, ఇద్దరు ముగ్గురు కలెక్టర్స్ ఉండి, అసిస్టెంట్ కలెక్టర్స్ ఉండి, ఎస్పీలు ఉండి, అంతమంది ఉండి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లుకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటూ దానిపైన వర్క్ చేస్తూ ఉంటే, ఈయన మాత్రం ఏది పట్టనట్టుగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఎంతో విలువైన పదవిలో ఉండి కూడా, ఆయన రమ్మీ ఆడుతూ ఉన్నాడంటే, ఇక్కడే ఉన్నాడంటే ఇలా ఇంత అఫీషియల్స్ ఉన్న, ఇంత హైయర్ అథారిటీస్ ఉన్న మీటింగ్‌లోనే తను ఒళ్ళు పై తెలియకుండా, సిగ్గు, శరం లేకుండా, బాధ్యత బొక్క లేకుండా ఆయనంతట ఆయన రమ్మీ గేమ్ ఆడుకుంటా కూర్చున్నాడంటే, ఇటువంటి దరిద్రులు వీళ్ళ ఆఫీస్‌లో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏమైనా పట్టించుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి డీఆర్ఓలు ఎవడన్నా ఉంటే, డీఆర్ఓ, వీఆర్ఓ, ఎంఆర్ఓ ఎవడైనా గాని ఉంటే, ఇలా రమ్మీ ఆడుకుంటూ కూర్చునే వాడికి రోజంతా రమ్మీలోనే గడిచిపోతుంది గానీ, ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి అన్యాయం జరిగినా, వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌తో ఏమన్నా వచ్చినా, వాళ్ళకి ఏమన్నా చేయగలడా అంటే నాకు తెలిసి చెయ్యనే చేయడు. ఎంతో సీరియస్‌గా ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్తే ఏదో మనం వాళ్ళ అంటరాని వాళ్ళ చూస్తా ఉంటారు. పక్కనుండి తర్వాత రండి. అట్లా ఇప్పుడు కాదమ్మా ఇలా పంపిస్తా ఉంటారు. అటువంటి కారణాలేంటంటే ఇట్లాంటి పనికిమాలిన ఎదవలే మాత్రం. ఈ మలోలా లాంటి పనికిమాలిన ఎదలు డీఆర్ఓలుగా ఉంటే, వీఆర్ఓలుగా ఉంటే, ఎంఆర్ఓలుగా ఉంటే, కలెక్టర్లుగా ఉంటే ఇట్లాంటి పనులే జరుగుతాయి. సిగ్గు, శరం లేకుండా అంత మీటింగ్‌లో అంత రమ్మీ అనేది ఎలా ఆడుతున్నాడనేది నాకైతే అర్థం కావట్లే. మనిషికి బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉన్నా, కడుపుకి కొంచెం అంత అన్నం తింటున్నా కూడా ఎవడు ఇటువంటి టైంలో ఇంత క్రిటికల్ టైంలో, ఇంత మంచి మీటింగ్‌లో, ఇంత పెద్ద మీటింగ్‌లో, ఇంతమంది అఫీషియల్స్ మధ్య రమ్మీ గేమ్ తీసి ఆడడు. ఆడుతూ ఉన్నాడంటే ఒకటి లంచాలతో గర్రం తలకెక్కి డబ్బు మదమైన ఎక్కుండాలి. లేదంటే ఏందిలే ఈళ్ళు పీకేది బొక్క అని పక్కనైనా అధికారులకు వాల్యూ లేకుండా ఉండాలి. ఈ 2 అది కూడా కలెక్టర్ ఆఫీస్‌లో కూర్చొని ఆడుతున్నాడంటే అర్థం చేసుకోండి. ఎంత ధైర్యం ఉందో మనోడికి. సో, ఇట్లాంటి దరిద్రుల్ని మనం భరించక తప్పదా? ఏమో నాకు తెలీదు. భరించాలేమో. సో, మొత్తానికి రమ్మీ గేమ్‌లో బిజీగా ఉన్న యమ్మీ ఫెలో మొలాల పేరు కూడా చాలా వింతగా ఉంది. ఇతని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.